వాడివేడిగా రాజ్యసభ సమావేశాలు అయితే జరగనుంది. అలాగే ఇప్పుడు దాని వాయిదా కూడా వేసింది. మరోవైపు కూడా లోక్సభను కూడా 12 గంటల వరకు కూడా వాయిదా వేశారు. ప్రతిరోజు అంటే 4 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం రాజ్యసభ సమావేశం. అంటే ఉభయ సభలు కూడా స్టార్ట్ అయిన కొద్దిసేపటికే వాయిదాల పరంపర అయితే కొనసాగుతుంది. అలాగే ఈ రోజు మనం చూసాం పార్లమెంట్ ఆవరణలో ఇరు పార్టీ ఎన్డీఏ అలాగే విపక్షాలు కూడా ఎదురెదురుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మాధవి, పార్లమెంట్ ఆవరణంలో గందరగోళ పరిస్థితి ఈ రోజు కొద్దిసేపటి క్రితమే చూశాము. ఇటు విపక్ష పార్టీలు అదేవిధంగా ఎన్డీఏ పక్ష నేతలంతా కూడా పోటాపోటీగా నిరసనలు అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఇటు పేపర్ లీకేజ్ కి సంబంధించిన అంశం పైన ధర్మేంద్ర ప్రధాన్ ని పదవి నుంచి తొలగించాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా బ్లాక్ నేతలంతా కూడా కోరడం జరిగింది. మరోవైపు నీట్ ప్రశ్నపత్రాలపైన ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపైన ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఉంది అంటూ కూడా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. కొద్దిసేపటి క్రితమే బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్ మాట్లాడుతూ ప్రభుత్వము చిత్తశుద్ధితోటి ఉన్నప్పటికీ విపక్ష పార్టీలు కావాలనే సభను నడవకుండా గందరగోళం సృష్టించి వాయిదాల పర్వం వేస్తున్నారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఇటు ఉభయ సభలు కూడా ప్రారంభమైన 1 నిమిషంలోనే మరి 12 గంటలకు వాయిదా పడడం జరిగింది. గత 4 రోజులుగా కూడా ఇదే పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఒకవైపు సీజేపీ ఆందోళన జంతర్ మంతర్ వేదిక వద్ద కొనసాగుతూ ఉండగా విపక్ష పార్టీలు ఇటు పార్లమెంట్ ఆవరణంలో నీట్ ప్రశ్నపత్రాల లీకేజ్ కి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ ని పదవి నుంచి తొలగించాలంటూ కూడా కోరుతూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఇటు సభ సజావుగా సాగట్లేదు. గత 4 రోజులుగా కూడా ఒక అరగంట పాటు కూడా ఇప్పటి వరకు సభ సాగలేదు. మరి ఉభయ సభల్లోనూ ఇదే విధమైన పరిస్థితి అయితే నెలకొంది. మరి ఈ రోజు సభలో ఇటు మాట్లాడేందుకు చర్చించేందుకు ప్రభుత్వం సమయం కేటాయిస్తామంటూ కూడా చెప్పిన నేపథ్యంలో మరి రాజీనామా ఆయనను తొలగించడమా లేదా ఆయన రాజీనామా చేయడమా జరిగిన తర్వాతే దీనిపైన చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఇటు విపక్ష పార్టీ నేతలైతే చెప్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం మాత్రం దీనిపైన చర్చిద్దాము, సభలోకి రండి, సభలో సజావుగా సాగించేందుకు సహకరించండి, మేము నీట్ ప్రశ్నపత్రాల లీకేజ్ తో పాటు ఇతర అంశాలపైన కూడా తాము చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామనేది కూడా ప్రభుత్వం చెప్తూ ఉంది. మరి విపక్ష పార్టీలు మాత్రం కేంద్ర మంత్రిని తొలగించిన తర్వాతే చర్చలకు సంబంధించిన అంశం పైన పరిశీలిస్తాము, ధర్మేంద్ర ప్రధాన్ ని తొలగించేంత వరకు కూడా చర్చలకు వచ్చేది లేదు అంటూ కూడా విపక్ష పార్టీలైతే పట్టుబడుతున్న పరిస్థితి ఉంది. ఒకవైపు యువత విద్యార్థులంతా కూడా జంతర్ మంతర్ వద్ద ఆందోళన కొనసాగిస్తున్నారు. పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. పార్లమెంటుకు వెళ్లే ప్రతి రహదారిని ఆపివేయడం జరిగింది. ఎక్కడికక్కడ బ్యారికేడ్లను నిర్మించి అక్కడ వచ్చి వెళ్లే వాహనాలను కూడా పూర్తిగా తనిఖీలు చేసిన తర్వాతే వాహనాలను లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. ఇక గత రాత్రి నుంచి కూడా ఢిల్లీ అంతటా కూడా ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఉదయం కొద్దిసేపు ఇంటర్నెట్ నడిచింది. ఆ తర్వాత అంటే దాదాపు 10 గంటల నుంచి కూడా ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయాయి. మెట్రో రైలు స్టేషన్స్ కూడా దాదాపు 16 మెట్రో రైల్వే స్టేషన్స్ ను పూర్తిగా నిలిపివేయడం అంటే ఆపివేశారు. అక్కడ ఎక్కడ రాకపోకలకు అనుమతించట్లేదు. ఒకవైపు విద్యార్థులు, మరోవైపు ఉద్యోగులు వేలాది మంది మెట్రో రైలు ద్వారా ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. మరి అటువంటి సిచ్యువేషన్ లో 16 మెట్రో స్టేషన్లు మూసివేయడంతో ఉద్యోగులు ముఖ్యంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా సెంట్రల్ ఢిల్లీకి సంబంధించి సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కావచ్చు లేదా ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ఎంప్లాయీస్ అంతా కూడా ఈ యొక్క మెట్రో ద్వారానే తమ రాకపోకల్ని ఎక్కువగా కొనసాగిస్తుంటారు. కానీ 16 స్టేషన్స్ ని ముందస్తు చర్యలో భాగంగా మూసివేస్తున్నట్టుగా పోలీసులు అయితే ప్రకటించడం జరిగింది. మరి ఒకవైపు నిరసనలు, మరోవైపు ఇబ్బందులతోటి ఢిల్లీ అంతా కూడా హీట్ వాతావరణం అయితే నెలకొంది. మరి ఈ రోజు 4వ రోజు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కూడా వాయిదాల పరంపర అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. మాధవి, గోపి, అంటే సీజేపీ పార్టీ చేస్తున్నటువంటి నిరసనలు ఈ మాన్సూన్ సీజన్ లో కూడా చూసుకుంటే పార్లమెంటు ఉభయ సభలను కూడా దద్దరిల్లేలా చేస్తున్నాయి. ఈ రోజు ప్రధానమంత్రి కూడా ట్వీట్ చేయడం జరిగింది. సో దీనికి రియాక్షన్ ఏమైనా రావడం జరిగిందా? అండ్ పార్లమెంట్ సమావేశాలు స్టార్టింగ్ కూడాను ఒక గందరగోళ సిచ్యువేషన్స్ అంటే ఇరు పార్టీ ఎన్డీఏ పార్టీలు విపక్షాలు కూడా నిరసనలు చేశాయి. రైట్ నౌ సిచ్యువేషన్ ఏంటి? అలాగే సీజేపీ పార్టీ నుంచి వచ్చినటువంటి రియాక్షన్ ఏంటి ప్రధాని ట్వీట్ కి? ప్రధాని ట్వీట్ చేసిన తర్వాత జనతా కాక్రోచ్ పార్టీ కూడా ఆ ట్వీట్ కి రిప్లై ఇస్తూ కేంద్ర మంత్రిని రాజీనామా చేయించేంత వరకు తమ నిరసన అయితే కొనసాగదు, మీరు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పాటు చేయండి లేదా ఇంకా ఏదైనా చేయండి, విద్యాశాఖలో జరిగే అవకతవకలపైన కేంద్ర మంత్రి ఎందుకు బాధ్యత వహించడు, ఆయన ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే అనేది సీజేపీ పార్టీ నేతలైతే
చెప్తూ ఉన్నారు. మరి ఇటు పార్లమెంట్ ఆవరణంలో కూడా విపక్ష పార్టీలంతా కూడా చర్చలకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత రాజీనామానా లేదా ఆయనను బర్తరాఫ్ చేయడమా, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగేంత వరకు కూడా చర్చలకు వచ్చేది లేదు అంటూ కూడా కాంగ్రెస్ తో పాటు ఇటు విపక్ష పార్టీలంతా కూడా ఏకకంఠంతో చెప్తూ ఉన్నాయి. మరి పార్లమెంట్ ఆవరణంలోనే నీట్ పేపర్ లీకేజ్ కి సంబంధించిన అంశంలో నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా విపక్ష పార్టీలు ఆందోళన చేస్తే, మరోవైపు ప్రధాని నివాసం వద్ద ఆందోళన చేసిన రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఇటు ఎన్డీఏ పక్ష నేతలంతా కూడా ఆందోళన చేయడం జరిగింది. ఇటు మకరద్వారం వద్ద ఒకవైపు ఎన్డీఏ పక్ష నేతలు, మరోవైపు ఇండియా కూటమి నేతలు ఇరువురు కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ నిరసనలు అయితే వ్యక్తం చేయడం జరిగింది. మరి ఆ సభ ప్రారంభమైన 2 నిమిషాల్లోనే లోక్సభ వాయిదా పడడం జరిగింది. మరి 5 నిమిషాల లోపే రాజ్యసభ కూడా వాయిదా పడింది. మరి 12 గంటల తర్వాత కూడా ఏదైనా సభ సజావుగా సాగేందుకు విపక్ష పార్టీలు సహకరిస్తాయా లేదా అన్నది కూడా వేచి చూడాలి. ప్రధాని ఇప్పటికే దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. నీట్ ప్రశ్నపత్రానికి సంబంధించిన అంశంలో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ను ఏర్పాటు చేసి రోజుల వ్యవధిలోనే దోషులకు శిక్ష పడే విధంగా తాను ప్రయత్నం చేస్తానంటూ కూడా తన ఎక్స్ ఖాతా వేదికగా చెప్పడం జరిగింది. ఇక విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం పైన కూడా ప్రధాని తన సోషల్ మీడియా ఖాతా వేదికగా మాట్లాడారు. మరి ఇటువంటి నేపథ్యంలో ఇటు నీట్ ప్రశ్నపత్రానికి సంబంధించిన అంశంలో ఇటు సిజేపీ పార్టీ కానీ లేదా విపక్ష పార్టీలు కానీ ఎవరు కూడా శాంతి అయితే జరగట్లేదు. ఇటు ఎన్డీఏ పక్ష నేతలు కూడా దానికి సంబంధించిన అంశంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆందోళనలో అర్థం లేదు, కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఈ నిరసనలు వ్యక్తం చేస్తుంది అనేది కూడా బీజేపీ నేతలైతే చెప్తూ ఉన్నారు. మరోవైపు ఇటు జంతర్ మంతర్ వేదిక వద్ద కూడా ఇంకా నిరసనలు అయితే కొనసాగుతున్నాయి. రోజు రోజుకు విద్యార్థులంతా కూడా జంతర్ మంతర్ కి వందలాది సంఖ్యలను పోయి వేలాది సంఖ్యలుగా తరలి వస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. మరి గత 3 రోజులుగా కూడా పార్లమెంటు సమావేశాలు 20వ తేదీన ప్రారంభమైనప్పటి నుంచి కూడా సిజేపీ ఆందోళనలు ఉధృతమయ్యాయి. మరోవైపు సోనం వాంగ్చుక్ కూడా ప్రభుత్వ పెద్దలతోటి చర్చించిన తర్వాత ఆయన ప్రధానంగా ఒక డిమాండ్లను కూడా కేంద్రం ముందు ఉంచడం జరిగింది. మరి అందులో కూడా ఇటు విద్యార్థులకు సంబంధించి ఏదైతే కేసులు నమోదు చేశారో వాటన్నిటిని కూడా బేషరతుగా వెనక్కి తీసుకోవాలి. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం కాబట్టి ఈ యొక్క అంశంలో మరోసారి ప్రభుత్వం పునరాలోచించాలనేది కూడా సోనం వాంగ్చుక్ అయితే మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. మరి ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వము ఈ రోజు ఒక కీలక ప్రకటన చేసిన తర్వాత కూడా విపక్షాలైతే ఇటు సభలో ఆందోళన అయితే కొనసాగిస్తున్నాయి. మాధవి. రైట్, థ్యాంక్ యూ గోపి.